ఆచార్య శ్రీ జీవి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు 18వ చివరి భాగం 19/1/24. ఆయన వ్యాస శీర్షికలో 59వ శీర్షిక ఉన్న వ్యాసం కొత్త బాట. ఒక అంశాన్ని పరిశోధన కోసం ఎన్నుకునేటప్పుడు పరిశోధన చేసే అభ్యర్థి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. వాటిలో ముఖ్యమైనవి 5. 1. పరిశోధన చేసే వాళ్ళ అభిరుచి. 2. పరిశోధన అంశం యొక్క ఆవశ్యకత. 3. పరిశోధన వలన సాధించే కొత్త సమన్వయం లేదా ప్రతిపాదించే వినూత్న సిద్ధాంతం. 4. పరిశోధన అంశానికి సంబంధించిన సామగ్రి యొక్క ఉపలబ్ధి చేకూర్చుకోవడమంత. 5. పరిశోధనకు తగిన పరిసరాలు. ఈ 5 ఉండాలి తప్పనిసరి. ప్రోత్సాహక వాతావరణం అంటే పరిసరాలు అలాగే ప్రోత్సాహక వాతావరణం. ఈ 5 సమకూరితే పరిశోధన ఫలవంతమవుతుంది అనటంలో అనుమానం లేదు. ఉదాహరణలు ఎన్నైనా చెప్పచ్చు. కానీ చిరంజీవి సౌభాగ్యవతి టీవీ నాగరంజని చేసిన ఈ పరిశోధన దానికి అన్ని విధాల అనువుగా కుదిరిన ఉదాహరణంగా ఆయన పేర్కొన్నారు. నాగరంజని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఎంఏ ప్రవేశ పరీక్షలో, ఎంఏ డిగ్రీ పరీక్షలో ప్రథమ స్థానాన్ని సంపాదించింది. ఆమె బీఎస్సీ చదివి తెలుగులో ఎంఏలో ప్రవేశించి దానికి కారణం ఆమెకు తెలుగు సాహిత్యం మీద ఉన్న అభిరుచి, అభిమానం. అభిరుచి కలగటానికి ఆమె తండ్రి గారు, నా మిత్రుడు శ్రీ పూర్ణచంద్రరావు గారు ముఖ్య కారకులు. వారు సంగీత సాహిత్యాలలో సహజ పాండిత్యంతో పాటు సంతత తొర్లపాటి అనుకుంటా, బహుశా ఇంటి పేరు నాకు, ఆయన కూడా నాకు పరిచయం. తొర్లపాటి వారు ముఖ్యంగా సాగితో పాటు సంతత సాధన కూడా ఉన్నవారు ఆయన. ఈ రెండింటికి బలాన్ని చేకూర్చేటువంటి ఆధ్యాత్మిక ప్రవృత్తి, అరవిందుల తత్వదర్శనం వారి సాహిత్య వ్యవసాయానికి, సంగీత సాధనకు ఒక సాత్విక పరివేశాన్ని కలిగించాయి. వారు సంగీత సాహిత్య అంశాల మీద ముచ్చటిస్తూ ఉంటే లోతైన దార్శనిక సత్యాలను లోచూపుతో చూసి అనుభవ సత్యాలుగా ఆవిష్కరిస్తున్న అనుభవం వినేవాళ్ళకి కలుగుతుంది. వారిలో శాస్త్ర అవగాహన జాలువారుతుంది. కళ అభివృద్ధిగా రూపుకట్టింది. ఈ 2 వారి బిడ్డలకు అలవడేటట్లుగా చేశారు. డాక్టర్ శ్రీసౌ నాగరంజనికి సహజమైన సాహిత్య అభిరుచి ఉండనే ఉంది. అలాగే సమస్యల పట్ల శాస్త్రీయమైన దృక్పథం కూడా ఉంది. ఇవి తల్లిదండ్రుల పెంపకంలో ఆమెకు దొరికిన పెన్నిధులు. ఆమె విద్యార్థినిగా ఒక సాహిత్య వ్యాసం రాస్తే అందులో సహృదయంలో కానవచ్చే ఆర్ద్రత, శాస్త్రజ్ఞులలో కానవచ్చే స్పష్టత, పరస్పర విరోధం లేకుండా ప్రసన్నంగా ప్రత్యక్షం అవుతూ ఉండేవి. అవి తర్వాత ఆమె సహజ పరిశోధకురాలుగా పరిణతి చెందటానికి ఎంతో తోడ్పడ్డాయి. నాగరంజని ఎంఫిల్ పరిశోధన అంశం ఎన్నుకునే అంశంలో
నా పాత్ర కూడా ఉంది. పరిశోధన పద్ధతుల ప్రకారం పరిశోధన చేసే విద్యార్థి సమస్య ఎవరు ఇవ్వకూడదు. ఆ విద్యార్థి స్వయంగా తన అధ్యయన మార్గంలో అన్వేషించుకొని రూపొందించుకో. అయితే పెద్దలు, అనుభవజ్ఞులు ఆ విద్యార్థి స్వయంగా ఒక పరిశోధనాన్ని ఎంచుకోవటానికి అనువైన ఆలోచన అందించవచ్చు. ఆ విద్యార్థి అభిరుచిని బట్టి ఒక సమస్య వైపు అతని చూపును మళ్లించనువచ్చు. నేను నాగరంజని పరిశోధన మొదలుపెట్టినప్పుడు చేసిన పని అలాంటిదే. ఆమె అదృష్టమంతురాలు. సహజ సంగీత సాహిత్య సాధనలు తల్లిదండ్రుల తరగని సంపద. వాటికి ఆమె వారసురాలు. ఈ సహజమైన వనరులను ఉపయోగించుకొని ఒక కొత్త చూపును సాహిత్యంలో ప్రసరింపగలిగే పరిశోధన ఆమె చేస్తే దేశానికి, సాహిత్యానికి మేలు జరుగుతుందని భావించి ఆమెను ఆ మార్గంలో ఆలోచించేటట్లుగా సూచనలిచ్చారు. ఆ ఆలోచనలకు ప్రోత్సాహాన్ని కలిగించవలసిందిగా పూర్ణచంద్రరావు గారిని తండ్రిని కోరాను. రెండూ కలిసి వచ్చాయి. ఆమెలో అప్పటికే అభిలాషగా ఉన్న సంగీత సాహిత్య అంశ పరిశోధన ఆసక్తికి పూర్ణచంద్రరావు గారు నారు పోసిన తరువాత నీరు పోసినట్లుగా పోషించారు. ఒక మంచి పరిశోధన అంశం సిద్ధమైంది. ఆసక్తితో పాటు శక్తియుక్తులు గల ఒక పరిశోధనకు సంసిద్ధురాలే. తెలుగులో ప్రబంధాల వంటి కావ్య ప్రక్రియలను అనుశీలించటానికి అనువైన విమర్శ కళా సూత్రాలు తెలుగులో వెలువడ్డాయి. కానీ పద సాహిత్య ప్రక్రియలను విశ్లేషించటానికి, వివేచించటానికి, విలువ కట్టటానికి తగినన్ని సూత్రాలు ఇంకా రూపొందించాల. దానికి కారణం పద సాహిత్య ప్రక్రియలు ప్రధానంగా సంగీతంతో ముడిపడి ఉండటమే. సంగీత జ్ఞానం లేకపోతే పద సాహిత్యంలోని రసానుభవం కలగటం కష్టం కావటం వల్ల అనుభవైక వేద్యం ఎవరికైనా తెలుసు. అయితే తెలుగులో సంగీత విద్వాంసులు పద సాహిత్యంలోని గానాంశాలను మాత్రమే విశ్లేషించి చెప్పగలరు. సాహితీ విద్వాంసులు సాహిత్య అంశాలను మాత్రమే వివేచించగలరు. ఉభయ రంగాల్లో నిష్ణాతులైన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వంటి పండితులు మాత్రమే పదకవిత్వ వివేచన మార్గాలను ఆవిష్కరించగలరు. అయినా ఆ రంగంలో జరిగిన కృషి పరిమితంగానే ఉంది. పద సాహిత్య అనుశీలనలలో ప్రామాణిక సూత్రాలను కొన్ని సమన్వయాత్మక శాస్త్ర దృష్టితో రూపొందించుకోవాల్సిన అవసరాన్ని సాహితీ లోకం గుర్తించి ఉంది. నేను ఆ అంశాన్ని గురించి ఎంతో మదన పడుతూ ఉండేవాడు అన్నారెవరు ఆచార్య జీవి. నాకు సంగీతం రాదు, పద సాహిత్య అనుశీలనం కోసం సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉండేవాడు. కానీ 50 ఏళ్లకు సరిగమలు ప్రారంభించి ఎప్పటికి తెల్తా నేను అని నిరుత్సాహపడుతూ ఉండేవాడు. ఇటువంటి తరుణంలో ఆశాజ్యోతిలాగా నాగరంజని పరిశోధన రంగంలో అడుగుపెట్టింది. ఆమెకు అభిరుచే కాదు, అనువైన వాతావరణం కూడా ఉంది. ఒక రాగం ఒక రసభావానికి అనువుగా ఎలా పద కవిత్వంలో ఉపయోగపడుతుంది అనే పరిశీలనకు ముఖ్యంగా కావలసింది ప్రయోగ విజ్ఞానం. దానిని ఆమె తల్లిదండ్రులు సమకూర్చగలరు. సహజంగా ఆమెకు సంగీత సాహిత్య పరిజ్ఞానం స్వయంగానే ఉంది. కాబట్టి ఆ రెంటిని ఆమె అన్వయించుకోగలరు.
ఈ వాస్తవాలన్నీ గమనించి రాగరంజనిని రామదాసు కీర్తనలపై పరిశోధన చేసేందుకు ప్రోత్సహించారు. ఆ రోజుల్లో పరిశోధన సమస్యలు దొరకటమే ఒక కష్టంగా ఉంది. దొరికిన సమస్యను గూర్చి గాఢంగా పరిశీలన చేయగల పరిశోధకులు దొరకటం మరింత కష్టంగా. ఒకవేళ ఈ రెండూ సంభవించిన ఒక వినూత్న సమన్వయ సిద్ధాంతం ప్రతిపాదింపబడటం మరెంతో కష్టం. ఈ మూడింటికి అపవాదుగా నాగరంజని పరిశోధన సాగటం గొప్ప విశేషం. రామదాసు కీర్తనలు స్వర లయ విన్యాసం, సాహిత్య రసపోషణ ఈ సమస్యను ఎన్నుకున్నప్పుడు ఇది ఒక పరిశోధనాంశమని చాలామంది సాహితీవేత్తలకు, సంగీత విద్వాంసులకు నచ్చచెప్పాల్సిన అవసరం కూడా ఏర్పడింది. మొదట్లో ఈ శీర్షిక విని కొందరు అదో రకంగా చూసిన వాళ్ళు ఉన్నారు. అయ్యో పాపం ఈ అమ్మాయి ఇబ్బందిలో పడిపోయింది అని జాలి ప్రకటించిన వాళ్ళు, కొందరు పెదవి విరిచి నిరుత్సాహపరచిన వాళ్ళు ఉన్నారు. ఈ అంశం మీద మీకు తగినంత సామగ్రి దొరుకుతుందా అని నీళ్లు నమిలిన వాళ్ళు, నీ సమస్యలలో బలం ఉన్నా దాన్ని నిర్వహించడం చాలా కష్టమమ్మా అని హెచ్చరించిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ నేను విన్నవే. నాగరంజని విన్నది. ఆమెది వజ్ర సంకల్పం. సమస్య జటిలమైందని తెలిసిన కొద్దీ ఆమెకు పట్టుదల పెరిగింది, పౌరుషం పెరిగింది, కృషి సాగింది. ఆమె వజ్ర సంకల్పానికి ఆమె తండ్రి వజ్ర కవచంగా నిలిచారు. ఇక్కడ మరో విషయం చెప్పక తప్పదు. ఈ పరిశోధనకు నన్ను పర్యవేక్షణిగా విశ్వవిద్యాలయం నిర్ణయించడం నా అదృష్టం కూడా. ఇది ఒక విధంగా సంగీత సాహిత్య రంగాలలోని ఇంటర్ డిసిప్లినరీ స్టడీ. ఇటువంటి పరిశోధనకు పర్యవేక్షణ చేసే అధికారం నిజంగా నాకు లేదు. మరో విశేషం ఏమిటంటే ఆ అధికారం ఉన్నవాడు ఇంకెవరు కూడా లేరు. మా తెలుగు శాఖలో నాకు పదకవిత్వ అనుశీల సూత్రాలను గురించిన తీరని తపన మాత్రం ఉంది కదా, అదే నా అర్హత, అంతకంటే లేదు అని ఎంత నిగర్వంగా చెప్పారు సుబ్రహ్మణ్యం గారు. అది చాలదు. అందువల్ల పర్యవేక్షణ నాకు ఒక సవాలై కూర్చొని నేను పర్యవేక్షకుడిగా అర్హతలను పెంచుకోవటానికి శ్రీ పూర్ణచంద్రరావు గారితో చేసిన చర్చలు నాకు బాగా తోడ్పడ్డాయి. దాదాపు 10-12 సార్లు వారితో ఈ పరిశోధన అంశాలకు సంబంధించిన వివరాలను గురించి చర్చించా. ఆ చర్చల్లో నాగరంజని సమన్వయకర్తగా ఉండేది. సాహితీవేత్తగా నేను ప్రశ్నించేవాణ్ణి, సంగీతవేత్తగా పూర్ణచంద్రరావు గారు సమాధానం చెప్పేవారు. ఆ రెంటినీ కలిపి ఒక సమన్వయకర్తగా నాగరంజని వర్తించేది. అందువల్ల నేను అధికారికంగా పర్యవేక్షకుణ్ణి అయితే పూర్ణచంద్రరావు గారు అనధికారికంగా పర్యవేక్షణ నిర్వహించారన్నమాట. పరిశోధనా రంగంలో సిద్ధాంత వ్యాసాలు విరివిగా వస్తాయి, కానీ కొత్త సమన్వయ సూత్రాన్ని ప్రతిపాదించే సిద్ధాంత వ్యాసం పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. నాగరంజని కీర్తనలను అనుశీలించే ఒక కొత్త బాటను ఈ పరిశోధనలో ప్రతిపాదించి, పరిశీలించి, నిరూపించి, ఇది పేరుకు ఎంఫిల్ డిగ్రీ కోసం వ్రాసిన సిద్ధాంత వ్యాసమైన విలువలో డాక్టరేట్ పట్టానికి తీసిపోనిది. ఈ సిద్ధాంత వ్యాసాన్ని చదివి తండ్రిగా పూర్ణచంద్రరావు గారు ఎంత గర్వపడటానికి అవకాశం ఉందో, పర్యవేక్షకుడిగా నేను సంతోషించటానికి అంత అవకాశం కలిగింది. పర్యవేక్షక జీవితంలో ఎప్పుడూ ఇటువంటి అవకాశం కలగదు. ఈ గ్రంథంలోని రచనా ప్రణాళిక
పరిశోధన సమస్యల గురించి పఠిత అవగాహన చేసుకోవటానికి వీలైనటువంటి పద్ధతికి అమర్చిన సోపాన పంక్తిగా అది గోచరిస్తుంది. మొదటి అధ్యాయంలో సంగీత ప్రక్రియలు అనే విశ్లేషణ పద సాహిత్య జగత్తులోకి ముందు మనల్ని తీసుకెడుతుంది. తర్వాత వాటి స్వరూప స్వభావాల వివేచనం, ఆయా ప్రక్రియలలో సంగీత సాహిత్యాలకు ఉండే స్థానం, వాటి వినిమయ పద్ధతి, దానివల్ల కలిగే అనుభూతిని మొదటిసారి ఒక శాస్త్రీయ పద్ధతిలో చెలుపుతుంది. తెలియచేసి సంగీత ప్రధాన ప్రక్రియలు, సాహిత్య ప్రధాన ప్రక్రియలు, ఉభయ ప్రధాన ప్రక్రియలు అనే విశ్లేషణం విమర్శలో ఒక కొత్త తెలివిడిని తెచ్చిపెట్టాయి. రామదాసు కీర్తనలు ఉభయ ప్రధాన ప్రక్రియకు సంబంధించినవని నిర్ద్వంద్వంగా ఈ పరిశోధనలో నిశ్చయించడమైంది. రామదాసు కీర్తనలకు స్వరకల్పనాన్ని, గాన క్రమాన్ని రూపొందించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్న ఈ పరిశోధన భవిష్యత్ కార్యక్రమానికి కూడా ఒక ప్రణాళికను సూచిస్తోంది. తెలుగులో ప్రసిద్ధులైన వాగ్గేయకారులలో రామదాసు సాహితీ వ్యక్తిత్వాన్ని తులనాత్మకంగా వివేచించి కేవల దేశీ ఛందం, దేశీ సంగీత రచనతో తెలుగుదనం మూర్తీభవించిన కీర్తనలు అందించి భజన, గోష్ఠీ గానాల ద్వారా ప్రత్యేక గాన క్రమాన్ని నెలకొల్పి రామదాసు ప్రత్యేకతను నిరూపించింది రెండవ అధ్యాయం. కీర్తనలో రసభావాలను వ్యంజింపచేసేది సాహిత్యమైతే దాన్ని పోషించే మూల ద్రవ్యం సంగీతం. ఈ విషయం కొంత పరిచితంగా కనపడుతున్న కీర్తనల్లోని సాహిత్య భావజాలాన్ని సంగీతంలోని స్వరలయ రూపొందిస్తుంది, పోషిస్తుంది అని చెప్పిన సిద్ధాంతం నాగరంజని పద సాహిత్య వివేచనానికి అందించిన కొత్త కానుక. మూడవ అధ్యాయంలో సిద్ధాంత కల్పనం చేసింది. నాలుగవ దానిలో దాన్ని స్థాపించి సంగీత సాహిత్య సూత్రాలను సమన్వయించి కీర్తనలు అనుసరించి రసపోషణను నిరూపించటం ఎలాగూ శాస్త్రీయంగా వివరించటంలో ఈ అధ్యాయం విశేష పాత్ర పోషించింది. ఐదవ అధ్యాయం రామదాసు కీర్తనల తెలుగు సంగీత సంప్రదాయాన్ని తెలియచేసి అనుబంధాలు, విలువైన విశ్లేషణలు అందిస్తుంది. మొత్తం మీద ఒక నూతన సిద్ధాంత ప్రతిపాదనం చేస్తుంది. పరిశోధన పఠితకు కలిగించి ఒక పరిపూర్ణమైన తృప్తిని ఈ రచన అందిస్తోంది. పరిశోధకురాలు అందుకు అభినందనీయులు. ఈ గ్రంథం వల్ల 4 రకాల ప్రయోజనాలు సిద్ధించాయంటున్నారు ఆచార్య సుబ్రహ్మణ్యం. 1. పద సాహిత్యంలో రసపోషణకు మూల సూత్రం స్వరలయ విన్యాసం మీద ఆధారపడి ఉన్నదని స్పష్టం చేయాలి. 2. స్వరలయ విన్యాసాన విశ్లేషించి విమర్శించే రస నిరూపణ పద్ధతి తేలిక అవటం, సుగమం అవటం. 3. సంగీత సాహిత్య ఉభయ ప్రధాన సంగీత ప్రక్రియల స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో తేట తెల్లం కావటం. 4. పద సాహిత్యంలో ఇంకా సంగీత ప్రధాన ప్రక్రియల మీద పరిశోధన జరగాల్సి ఉన్నది అనే విషయం తెలియరావటం. ఈ ఫలితాంశాలు ఏ ప్రమాణాలతో లెక్కించిన ప్రశంసా పత్రాలు అనటంలో అనుమానం లేదన్నారు డాక్టర్ జీవి. ఇప్పటికే మా విశ్వవిద్యాలయంలో ఈ సిద్ధాంత గ్రంథం మరికొన్ని పరిశోధనలకు మార్గాలను చూపించింది. పదకవితా ప్రక్రియల గురించి, స్వరలయ విన్యాస సాహిత్య
రసపోషణల గురించి ఈ గ్రంథంలో చెప్పిన మౌలికాంశాలను ప్రమాణాలుగా గ్రహించి త్యాగరాజస్వామి వారి కృతులను, క్షత్రియ పదాలను అనుశీలించటంలో సాపేక్ష సూత్రాలను మరికొందరు పరిశోధక విద్యార్థులు ఇప్పటికే రూపొందించి పరిశోధన వ్యాసాలు రాసేశారు, డిగ్రీలు తీసుకున్నారు. అంటే ఈ పరిశోధన ఇప్పటికే తన ప్రభావాన్ని ప్రసరించిందన్నమాట. ఇప్పుడు ప్రచురింపబడుతుంది కాబట్టి ఇంకా ప్రాచుర్యాన్ని కూడా పొందుతుంది అనటంలో సందేహం లేదు. కొత్త బాట చూపించే ఈ పరిశోధన సహృదయులు స్వాగతం లభిస్తుందని ఆశిస్తున్నారు. శ్రీమతి చిరంజీవి సౌభాగ్యవతి నాగరంజని అభినందిస్తుంది. డాక్టర్ టివి నాగరంజని రచించిన రామదాసు కీర్తనలు స్వరలయ విన్యాసం సాహిత్య పోషణ అనే పరిశోధన వ్యాసానికి 1990లో ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు రాసిన ముందు మాటది. ఇవాల్టి చివరి వ్యాసం అంటే ఆచార్య సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లలో చివరి వ్యాసం 60వ వ్యాసం. క్షీరభాండం పాలకొండ ఒక మధ్య. ఒకనాటి కౌసల్య, మరొక నాటి యశోద, ఈనాటి వేదవతి. కౌసల్య కవయిత్రి కాదు, యశోద రచయిత్రి కాదు. వాళ్ళిద్దరూ సాధించలేని సాహిత్యాంశాలు తెలుగులో పండించుకొన్నది వేదవతి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. లేకపోతే ఇలా అనగలదా? వెతుకుతూ ఉంటా ఎప్పుడు ఏదో వాత్సల్యమయ సన్నివేశం కోసం. ఎక్కడ పడితే అక్కడ ఏ కావ్యంలోనైనా రవ్వంత వాత్సల్య భావన స్పష్టించినా చాలు, గుండె నిండుగా జీవామృతం నింపుకున్నట్లు ఉంటుంది. తల్లి పాల వంటి వాత్సల్యం, పంచవిధ భక్తి ప్రవర్తనలో వాత్సల్యం ప్రాణతుల్యం. వాత్సల్యం ప్రాణం. మనిషిలోని పంచవిధ కోశాలకు, పంచవిధ భక్తులకు ఒక అవినాభావ సంబంధం ఉంది. దాస్యభక్తి అన్నమయ కోశంలో అంకురిస్తుంది. వత్సల భక్తి ప్రాణమయ కోశంలో పరిమళిస్తుంది. స్నేహభక్తి మనోమయ కోశంలో చిగురిస్తుంది. శాంత భక్తి విజ్ఞానమయ కోశంలో అంకురిస్తుంది. మధుర భక్తి ఆనందమయ కోశంలో జీవిస్తుంది. ఏం విశ్లేషణ అంటే మళ్ళా ఒక్కసారి. దాస్య భక్తి అన్నమయ కోశంలో అంకురిస్తుంది. వాత్సల్య భక్తి లేక వత్సల భక్తి ప్రాణమయ కోశంలో పరిమళిస్తుంది. స్నేహభక్తి మనోమయ కోశంలో చిగురిస్తుంది. శాంత భక్తి విజ్ఞానమయ కోశంలో అంకురిస్తుంది. మధుర భక్తి ఆనందమయ కోశంలో జీవిస్తుంది. తల్లి శిశువు పట్ల ప్రసరించే చల్లని వాత్సల్యధార ప్రాణ చైతన్యాన్ని స్పందింపచేసే జీవామృతం. వాత్సల్య భక్తిని పండించుకొనగలిగిన జీవ చైతన్యం. మాతృ మహత్కళను మహనీయంగా పండించుకొనగలుగు. పూర్ణావతారుడైన శ్రీకృష్ణుడు యశోదకు పరిపూర్ణ మహత్కళను ప్రసాదించారు. ఆమె వత్సల రక్తి రసానికి ప్రతీకగా భారతీయ సాహిత్యంలో ప్రకాశిస్తుంది. ప్రేమ పరిపూర్ణ రసమని, దానికి తల్లి వేరు వాత్సల్యమని మాధురీ దర్శనవాదులందరూ పేర్కొంటారు. లలిత కావ్యంలో రాయప్రోలు ఈ దర్శనాన్ని చిత్రించారు. తల్లి బిడ్డలలో విలీనమగు వాత్సల్యంబు మైత్రీ సముత్ఫుల్లాంత కరణప్తులౌ సకుల సమ్యాధు స్నేహము ధర్మ సంపల్లగ్నాధ్యవసాయ
కంకణుల దాంపత్యంబు వలారివర్ధిల్లు ప్రేమ రసాతిరేక పరిపూర్ణీభూత జీవంబులై. వాత్సల్యం, స్నేహం, ప్రణయం, ప్రేమ అనేవి జీవి సహజ గుణాలు. వాత్సల్యమే ఈ నాలుగింటిలో అంతర్వాహినిలా ప్రవహిస్తూ ప్రేమలో పరిపూర్ణతను సాధిస్తూ చతుర్విధ పురుషార్థాలలో ధర్మం లాంటిది వత్సలం. అర్ధకామ మోక్షాలు ధర్మ అనుప్రాణితాలై అప్పుడే అంటే ధర్మాన్ని అనుసరించినప్పుడే పురుషార్థ ఫలసిద్ధి కలుగుతుంది. అలాగే వత్సలం స్నేహానికి దోహదం చేస్తుంది, ప్రణయానికి ప్రాణం పోస్తుంది. ఈ దర్శన తత్వాన్ని భావిస్తే ఏకో రస వత్సల అన్నట్లు కరుణ ఏవ అన్నాడు. ఇప్పుడు లౌకికమైన వత్సలం వైయక్తికం, ఎవరికి వాడు. అలౌకికమైన వత్సలం విశ్వజనీయం, ఆధ్యాత్మికమైన వత్సలం ఆనందమయం. లౌకిక జీవితంలోని వత్సలమే కావ్య రసలోకంలో అలౌకిక అనుభూతిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. కౌశల్యలో, యశోదలో ప్రతిఫలించేది మాతృమూర్తే. అయితే రామాయణంలో కౌసల్య రాముణ్ణి లాలిస్తే మనకు కలిగేది అలౌకికమైన వత్సల రసం. అదే హరివంశంలోనూ భాగవతంలో యశోద కృష్ణుణ్ణి లాలిస్తే మనకు స్ఫురించేది ఆధ్యాత్మికమైన వాత్సల్య భక్తి రసం. వాత్సల్యం కంటే వత్సల రసం మధురం. అందుకంటే దానికంటే వాత్సల్య భక్తి రసం మధురాతి మధుర. శ్రీమతి వేదవతి పుట్టుకతోనే శ్రీకృష్ణ భక్తురాలు. శ్రీకృష్ణుడు కన్నయ్యగా ఆమెకు చిన్న వయస్సులోనే కళ్ళకు కనిపించి, వయసు వచ్చిన కొద్దీ భావాంబర వీధులలో శ్రీకృష్ణుడు దుబూతులాడాడు. నిత్య జీవితంలో రసరూపుడుగా సాక్షాత్కరించాడు. భృకుటి మధ్యలో జ్యోతిర్మణిగా ప్రకాశించాడు. ఆమె ధ్యానంలో అతడు ఉజ్వల నీలమణి. ఆమె వస్తుతః వాత్సల్య రసయోగిని. మిగిలిన భావావస్థలు అవస్థాభేద. అలా ఆమె సాగించే సాహితీ సృష్టి రస సమాధి నుండి నివడించే క్షీరసాగర తరంగ పంక్తి. అందుకే కాబోలు ఈ సంపుటికి తలపుల తరగలు అని పేరు ఉంచారు వేదవతి. ఆ పేరులో ఒక రూపకం. అది ఆమె వత్సల రస దర్శనానికి దీపకం అన్నారు ఆచార్యులు. వత్సలం ఒకటే రసం, అదే తరంగాలుగా, నురుగులుగా, తుంపరులుగా, బుద్బుదాలుగా పరివర్తన మార్పు చెందుతుంది. ఈ సంపుటిలో 10 వ్యాసాలున్నాయి. వ్యాసాలను తలపుల తావులుగా పేర్కొన్నారు రచయిత. ఇది ఒక భావచిత్రం. ఈ సంపుటిలో ఒక్కొక్క వ్యాసం ఒక్కొక్క సరోవరం. అందులోని తరంగాలుగా తూచేవి చిన్న చిన్న వాక్యాల పేరాలు. ఒక్కొక్కసారి ఒక పదమే, మరొక్కసారి ఒక్క వాక్యమే, మరింకొక్కసారి కొన్ని వాక్యాల కదంబాలే పేరాలు. శ్రీపాదకృష్ణ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కూడా అలాగే రాస్తుంటారు. తరంగాల త్వరంగలింపును స్మరింప చేస్తాయి. అందులో ప్రవహించే భావ పద్మ పరిమళాలే ఆ తావులు అంటే వాసనలు. ఈ సంపటి 3 రకాలుగా ముచ్చట కలిగిస్తారు. మొదట వస్తుపరంగా, ఆ పైన శైలీపరంగా, చివరకు అనుభవ పరంగా. సంస్కృతాంధ్ర సాహిత్యాలలో వత్సల, స్నేహ, ప్రణయ, ప్రేమ భావాల సన్నివేశాల
సూక్ష్మ దృష్టితో పరిశీలించి వాత్సల్యామృత స్నిగ్ధంగా సేకరించి సమకూర్చి సమీక్షించిన సంవిధాన శిల్పం వస్తుగతంగా పఠితలను ఆకర్షించటం మొదటి గుణం. శ్రీమతి వేదవతి శైలి వస్తువుని ఆత్మీయంగా ఆత్మాశ్రయంగా అభివ్యక్తీకరించే అక్షర శిల్పం. రచన వివరణ కోసం కాదని, వినోదం కోసం కూడా కాదని, ఉపదేశానికి కూడా కాదని, అనుభవాన్ని అందించటానికని నిరూపించే రసార్ద్ర శిల్పం. కనుక ఈ మూడుగా కనపడ్డ శ్రీమతి వేదవతి శైలిలో మిగిలిన రెండు మిళితమైపోయాయి. రూప అనుభూతుని శైలిలో జీవించడం సాహితీ జీవితంలో రచయిత్రి సాధించే ఎవరెస్ట్ శిఖరం. శ్రీమతి వేదవతి వత్సల రసార్ద్రమైన వస్తువుని సామాన్యంగా వ్యాసంలో ఎన్నుకుంటారు. కొన్నింట సజాతీయ భావ వస్తువులు ఉండొచ్చు. వత్సల రసాన్ని పఠితల చేత అనుభవింపచేయటానికి అనువైన బలమైన సాధనం శైలి. వత్సల రసధార ఒక ప్రత్యేక శైలి ఉంటుందని నిరూపించింది వేదవతి. శ్రీకృష్ణుడు దోగ్ధ గోపాలుడు. గోమాత నుండి పాలు పెద్దగటంలో అతడు కడు నేర్పాడు. ఈ సంపుటిలో రసమూర్తి గోమాత. ఆమె పొదుగు నుండి 4 ధారలు ఒక తర్వాత మరొకటి పెండుతాడు దోగ్ధ అయిన గోపాలు. ఆ ధారలే వాత్సల్యం, స్నేహం, ప్రణయం, ప్రేమ. ఇవన్నీ కలిసి క్షీరభాండంలో ఒక్కటైపోతాయి. ఆ ఆవు పాలు ఏకైక రసమైన వత్సలం. దానిని కృష్ణుడు ఆరగిస్తే ప్రేమ, గోపికా గోపకులకు పంచితే ప్రణయం, స్నేహం. ఆ అనుభవం శైలిలో తీసుకొచ్చారు శ్రీమతి వేదవతి. ఆమె వాక్యాలు కొండ పొదుగు నుండి కురిసే క్షీరధారలు. ఆ వాక్యాలు సెలయేరులా దూకేవి కావు, ఏరులా పారేవి కావు. ఊట ఊరుతున్న ఊహలు భావుకులకు అందించి అవి విమర్శ విమేచనల్లా ఉండవు. అనుభవాల తలపోతలుగా ఉంటాయి. హృదయం స్పందిస్తున్నట్లుంటాయి. అంతరాత్మ తొలకరించినట్లుంటాయి. వివిధ రసస్థితులలో ఇటువంటి రచనా శైలిని తెలుగులో వాడుకున్న వాళ్ళు కొందరున్నారు. వర్ణిస్తున్న వాక్యాలను ఊట నీటి ధారలుగా సాగించే శైలి విద్వాన్ విశ్వంగారి మాణిక్య వీణలో నిక్వనిస్తుంది, మోగుతుంది. ముద్దుగా కవ్విస్తున్నట్లు వాక్యాలను సారించే అనునయ శైలి భుజంగరాయ శర్మగారి సరస సమీక్షల్లో సాక్షాత్కరిస్తుంది. దార్శనికమైన ప్రతిఫలన శైలి కళా సుందరంగా సంజీవదేవు రచనలో రంగురంగుల రేఖలుగా రాణిస్తుంది. ఈ మార్గానికి చెందిన వాళ్ళు మరికొందరున్న పైవారిలాగా తమ శైలితో పఠితల హృదయాలపై ముద్ర వేసిన వారు కారేమో. శ్రీమతి వేదవతి మాత్రం పై రచయితల వరుసలో నిలిచే ప్రసిద్ధ రచయిత్రి. స్త్రీలలో నాకు తెలిసినంతవరకు, అంటే ఆయనకి ఎంత తెలుసో మనకు తెలుసు, ఆయన ఎంత వినయంగా అంటున్నారు, నాకు తెలిసినంత వరకు వత్సల రసానికి ఎంత మధురంగా ప్రాణం పోసిన వారు వేదవతి కంటే మరొకరు లేరు. దీనికి ఈ రచనే కాదు, ఆమె వ్రాసిన శృంగార లహరి, ముంగిట ముత్యం మొదలైనవి కూడా బలమైన సాక్ష్యం. ఈ సంపుటిలో ఉన్న 10 వ్యాసాల మీద మళ్ళా 10 వ్యాసాలు రాయొచ్చు. చదివిన ప్రతివారు ఒక వ్యాసం రాయదగినంత అనుభవంతో స్పందించటం వేదవతి రచనలలోని రమణీయత.
వాత్సల్య సాహితీ వ్యాసం, హరివంశం నుండి జానపద సాహిత్యం దాకా అనేక రచనలో రచయిత్రి చదివి స్పందించిన వత్సలరస ఘట్టాలు, అనుభూతి తరంగాల ఆవిష్కరించిన వ్యాసం. వాత్సల్యరస వారధిలోని రత్నాలను తెచ్చి పఠితలకు అందించారు రచయిత్రి. ఇందులో రాధామాధవ మధుర గీత ప్రబంధం గీత గోవింద, ఆ కావ్య కళాతత్వాన్ని వ్యాఖ్యానించే ఖండకావ్యం లాంటిదే గీత గోవిందం మీద వ్యాసం. ఎవరు ఎక్కడ పుడితే అతడు పురుషుడు, ఆమె స్త్రీ. ఆమె స్త్రీత్వం అతనికి ఆధారం, అతని పురుషత్వం ఆమెకు ఆలంబనం అంటూ చివరి ముక్తాయింపు ముత్యాల వంటి 2 వాక్యాలు రాశారు వేదపతి. అవి అర్ధబిందువులు కారు, వాళ్ళు అర్ధబిందువులు కారు, కలిసి పూర్ణ బిందుత్వ సిద్ధి పొందినవారు. కొండను ముంజేతి కంకణంలో చూపిన వ్యాఖ్య అది. అటువంటి వ్యాఖ్యలే ఆమె శైలికి సహజమైన అలంకారం. విశ్వనాథ వారి కిన్నెరసాని హృదయాన్ సంగీతాన్ని వినిపించారు శ్రీమతి వేదవతి. పాటల దొరసారి కిన్నెరసాని రచనలు జాతిలోని సరసత్వానికి సంకేతంగా నిలిచే సహజ కవితోక్తి సామెత, దానికి సోయగాలు ప్రయోజనాలను చిత్రించిన వ్యాసం సామెత సరసత. నన్నయ్య గారి ప్రసన్న కథా కవితోక్తిలో జాలువారిన ఆర్ద్రమైన వత్సల మరంద బిందువుల అక్షర సుందరంగా ఆవిష్కరించిన వ్యాసం. అది ఆదికవి ఆర్ద్రాక్షరం. కమ్మగా జీవించడం ఎలా, కావ్యంగా బతకటం ఎలా వ్యాఖ్యానించే సుఖదేవ్ సంజీవదేవి లేఖలలోని సంజీవని విద్యను వెలికి తీసిన వ్యాసం లేఖా సంజీవన. మొల్ల రామాయణంలో రచయిత్రి హృదయంలోని మెత్తదన కవిత్వంలో ప్రతిఫలించిన పద్ధతిని సాహిత్యలోకం సామాన్యంగా సమీక్షిస్తుంది అందరికంటే. కానీ వేదవతి ఆమెలో గడుసరి అయిన స్త్రీ శక్తి ఎలా స్వయంగా పరిణతి చెంది కావ్య కళలో ప్రేరక శక్తిగా పనిచేసిందో గడుసరి మొల్లలో అపూర్వంగా చిత్రించారు. పండిత పరిశోధకులైన వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవితంలో పడియేలుగా నిలిచిన కరుణ రస ఘట్టాలను రసార్ద్రంగా చూపించారు. భరద్వాజ గారి సతీస్మృతి డైరీలలో కరుణరస తరంగాలను గుండె పిండినట్లు చెప్పి కంటికి కడవలే కట్టించారు. అశ్రువు అక్షరమైన వేళ వ్యాసంలో. ఇవన్నీ ఒక ఎత్తు. మాన్యశ్రీ బెదవాడ గోపాలరెడ్డి గారి ఆమె అనే దాని గురించిన వ్యాసం ఒక్కటి ఒక ఎత్తు. రెడ్డి గారి కవితలలోని ఆమెను నిరూపించటానికి రచయిత్రి అనుసరించిన తీరు ఈ వ్యాసాన్ని ఒక వచన కవితగా రూపొందించి, ఒక కథా శిల్పంగా వెలార్చి, ఒక ఆత్మీయ స్పందనగా ఆవిష్కరించి. ఆమె ఎవరో కాదు, అతని హృదయ సర్వస్వం. అతడు బెదవాడ గోపాలరెడ్డి, ఆమె అతని ఆత్మ. అది కళాత్మకమైన తీర్పు. అలా చెబుతుంది వేదవతి. డాక్టర్ బెదవాడ గోపాలరెడ్డి గారు ఈ శతాబ్ది జీవన చైతన్యానికి సజీవ సాక్ష్యం. కవీంద్ర రవీంద్రుని కళా తపస్సు తెలుగువారిలో రాజ్యయోగి ఆయన. పారసీక పాశ్చాత్య కాల్పనిక భారతీయ సౌందర్య భావనల్లో జాలువారిన కళా స్రవంతులకు సంగమ స్థానమైన సాహితీ సింధువు ఆయన. కళా సాహిత్య బంధువు. వారికి కృతి అంకితం కావటం దోగ్ధ అయిన గోపాలునికి
క్షీరభాండం అందించటమే. అటువంటి మధుర రచన మనకు అందజేసినటువంటి సోదరి శ్రీమతి సి వేదవతి గారిని మనసారా అభినందిస్తాం. శ్రీ వేదవతి గారు రచించిన తలపుల తరగతి అనే గ్రంథానికి 1996లో ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు రాసినటువంటి ముందు మాటతో ఈ 60 వ్యాసాల సంపుటి అయిన ముత్యాల ముచ్చట్లు పూర్తి చేస్తున్నాం. అక్షర లక్షలు విలువ చేసే ప్రతి మాట ప్రతి వాక్యం వారు రాశారు. అవి చదివితేనే ఎంతో ఆనందం, విని అర్థం చేసుకుంటే ఎంతటి తృప్తి ఆనందం కలుగుతుందో మనకు అర్థమవుతుంది. అలాంటి ఒక చక్కని పుస్తకాన్ని చేసిన అదృష్టం నేను పొందినందుకు నాకు నేనే కృతజ్ఞతలు. మీరు ఇందులో భాగస్వాములందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. స్వస్తి.